అసలు నిజం బయటపడడంతో అరెస్ట్ అయిన జోష్న షాక్లో పారిజాతం. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక జోష్న అయితే అనుకుంటూ ఉంటుంది, నేను ఎంత పగడ్బందీగా ప్లాన్ చేశాను, ఈ రోజుతో ఆ దీప అడ్డంకి వదిలిపోతుంది. ఇక దీప గనక శాశ్వతంగా దూరం అయిపోతే ఇంటికి వారసురాలు ఉండదు కాబట్టి నేనే ఇంటికి వారసురాలు అవ్వచ్చు. ఇక నాకు ఎలాంటి అడ్డంకి ఉండదు అనుకున్నాను, కానీ ఇలా జరిగిందేంటి? త్వరలోనే దీపని అలాగే ఆ చంటిదాన్ని చంపేయాలి అంటూ అనుకుంటూ ఉంటుంది జోష్న. మరొక వైపు పారిజాతం అయితే ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. నా మనవరాల్ని, నా మునుమనవరాల్ని చూసుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా దీపని అలాగే ఆ బుడ్డదాన్ని ఇంటికి వచ్చేలా చెయ్యాలి. నేను వాళ్ళిద్దరితో సంతోషంగా ఉండాలి. దేవుడా, ఇన్ని రోజులకి కనికరించావు, నా మనవరాల్ని నా దగ్గరికి చేర్చు అంటూ కోరుకుంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడిక దేవుడి దగ్గర నమస్కారం చేస్తున్న పారిజాతాన్ని చూసిన సుమన్నారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటాడు. పారిజాతం, నువ్వేనా నేను చూస్తున్నది? అసలు ఒక 4 రోజుల నుంచి నిన్ను చూస్తూ ఉంటే అస్సలు ఏమీ అర్థం కావడం లేదు. ఏంటిదంతా? అసలు నీలో ఇంత మార్పా? అసలు నాకే మతిపోయిందో, నువ్వే ఇలా చేష్టలు చేస్తున్నావో అర్థం కావడం లేదు. పారిజాతం ఏంటి ఇలా దేవుడి దగ్గర నమస్కారం చేస్తూ కోరుకోవడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటాడు సింహనారాయణ. అదేంటండి, నేను దేవుడికి దండం పెట్టుకున్న తప్పేనా? దీంట్లో కూడా మీకు ఏ విచిత్రం కనిపిస్తుంది అంటూ అడుగుతూ ఉంటుంది పారిజాతం. మన పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా నువ్వు ఇలా దేవుడి మందిరం దగ్గరికి రావడం కానీ ఇలా కోరుకోవడం కానీ ఏమీ జరగలేదు కదా. అందుకని ఇదంతా చూస్తూ ఉంటే నాకు ఏదో విచిత్రంగా అనిపిస్తుందిలే, అందుకని అడిగాను అంటూ సింహనారాయణ అయితే అంటూ ఉండగా అప్పుడు ఇంతలో పారిజాతం అయితే తొందరలోని ఈ పారిజాతంలో మీరు ఇంకా మార్పు చూస్తారు కదా. నేను చూస్తున్నది పారిజాతాన్నా లేకపోతే కొత్త వ్యక్తినా అన్నట్టు మీకే అనిపిస్తుంది. తొందరలోనే అదంతా చూడ్డానికి రెడీగా ఉండండి అంటూ పారిజాతం అంటూ ఉండగా, వామ్మో, పారిజాతాన్ని చూస్తూ ఉంటే నాకు చాలా భయం వేస్తుంది, ఏ మార్పులు తీసుకువస్తుందో ఏంటో అంటూ సింహనారాయణ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక మరొక వైపు దీప, కార్తీక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి బావా, ఆ పార్టీలో నువ్వెందుకో బాగా టెన్షన్గా కనిపించావు, నువ్వు ప్రతి విషయంలో ఎందుకో కంగారు పడుతూ ఉన్నావు, అది నేను గమనించాను. కానీ అక్కడే అడిగితే బాగుండదని అడగలేదు. ఏమైంది బావా, ఏం జరిగింది అంటూ ఇక దీప్ అయితే అడుగుతూ ఉంటుంది. ఏమవడం ఏముంది, ఆ జోష్న నిన్ను చంపాలని ప్లాన్ చేసింది. ఆ విషయం ముందే తెలుసుకున్నాను కాబట్టి నిన్ను, మన కుటుంబాన్ని సేవ్ చేయగలిగాను. లేకపోతే ఈరోజు మన కుటుంబం, నువ్వు అందరూ కూడా దూరం అయిపోయేవారు అంటూ అనగానే అప్పుడే దీప్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి బావా నువ్వు చెప్పేది, అసలు ఏం మాట్లాడుతున్నావు, నాకు అర్థం కావడం లేదు అంటూ అనగానే, అవును దీప, ఈరోజు ఆ జోష్న వేసిన ప్లాన్కి మన కుటుంబమే మొత్తం పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయి ఉండేది. నాకు గనక రిపోర్ట్స్ విషయం తెలుసుండకపోతే నేను అనుమానించి ఉండేవాన్నే కాదు అంటూ అనగానే, రిపోర్ట్సా, ఏ రిపోర్ట్స్ అంటూ దీప్ అయితే అడుగుతూ ఉంటుంది. తను దశరథ సుమిత్రల కన్న కూతురు కాదో అవునో తెలుసుకోవడానికి DNA టెస్ట్ చేయించింది, ఆ రిపోర్ట్స్ వచ్చాయి అంటూ అనగానే, దాంట్లో ఏముంది బావా అంటూ అడుగుతూ ఉంటుంది దీప. దాంట్లో ఏముందో నేను చూడలేదు, కానీ ఖచ్చితంగా DNA రిపోర్ట్స్లో అయితే తను వాళ్ళ కన్న కూతురు కాదనే వస్తుంది. నువ్వే కన్న కూతురు అని తెలుసుకున్న తను నిన్ను శాశ్వతంగా లేకుండా చెయ్యాలని ప్లాన్ చేసింది అంటూ అనగానే, నాకు తెలుసు బావా, ఆ జోష్న నిజస్వరూపం, ఆ జోష్న ఎంతకన్నా తెగిస్తుంది. తన కారణంగా మన ఫ్యామిలీకి ప్రమాదం ఉందని నీకు ముందు నుంచే చెప్తున్నాను కదా. నాకే కాదు, అమ్మ నాన్నకి కూడా చాలా ప్రమాదం ఉంది. ఏం చెయ్యాలి బావా, మనం అక్కడే ఉండి ఖచ్చితంగా వాళ్ళని కాపాడుకోవాలి అంటూ అనగానే, మనం అక్కడే ఉంటే ముందు అత్త మామయ్యని కాపాడడం కాదు, నిన్ను కాపాడుకోవడానికి
నేను శతకోటి విధాలుగా ప్రయత్నించవలసి వస్తుంది. వద్దు దీప, ఈ సమయంలో అంత రిస్క్ తీసుకోవడం మంచిది కాదు అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. లేదు బావా, మనం రిస్క్ తీసుకోకపోతే అమ్మా నాన్న పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమైపోతారు అంటూ దీప అయితే అడుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏమీ అవ్వదు, నేను చూసుకుంటాను కదా, నువ్వు కంగారు పడుకు దీప అంటూ చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇంతలో ఇక మరొక వైపు సుమిత్ర అయితే జోష్న రూమ్కి అయితే వెళ్తుంది. ఇక అక్కడ జోష్న అయితే కనిపించదు. జోష్న, ఏం చేస్తున్నావమ్మా, ఎక్కడున్నావంటూ అడుగుతూ ఉండగా జోష్న అయితే ఇక పలకకపోవడంతో వాష్రూమ్లో కూడా లేనట్టుందే. సర్లే, నేను తీసుకొచ్చిన కొత్త డ్రెస్సు తన కబోర్డ్లోనే పెట్టేస్తాను అంటూ సుమిత్ర అయితే ఇక డ్రెస్ని అయితే కబోర్డ్లో పెడుతూ ఉండగా అనుకోకుండా జోష్న కబోర్డ్లోంచి డైరీ అయితే కింద పడిపోతుంది. అప్పుడు ఇక సుమిత్ర అయితే ఆ డైరీని తీసుకుని చదవంగానే అసలు విషయం అయితే బయటపడుతుంది. ఇక తను చేసిన నేరాలన్నీ బయటపడతాయి డైరీ ద్వారా. అప్పుడు ఇక ఒక్కసారిగా షాక్ అవుతుంది సుమిత్ర. అంటే జోష్న నా కన్న కూతురు కాదా, దీప నా కన్న కూతురా? ఇన్ని రోజులు నేను ఎంత మోసపోయాను. నా భర్తని చంపాలని చూసింది, దాసుని చంపాలని చూసింది, ఆఖరికి నా కన్న కూతురు దీపని కూడా చంపాలని చూసింది జోష్న. అసలు జోష్నని వదిలిపెట్టడానికే వీల్లేదు. తనకి బుద్ధి రావాలి అంటే ఖచ్చితంగా తను అరెస్ట్ అయి తీరవలసిందే అంటూ సుమిత్ర అయితే నిర్ణయించుకుంటుంది. అప్పుడే జోష్న మీద అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. ఆ డైరీ కూడా ఇంక ఇచ్చి జోష్న మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎంక్వైరీ చేయమనడంతో అప్పుడే పోలీసులు అయితే ఎంక్వైరీ చేయడం అయితే మొదలు పెడతారు. ఇక అన్ని సాక్ష్యాలు దొరకడంతో జోష్ని అసలు నేరస్తురాలని తెలుసుకున్న పోలీసులు అయితే జోష్ననైతే అరెస్టు చేస్తారు. అప్పుడే ఇంతలో శివనారాయణ, దశరథ అందరూ కూడా ఇదేంటి, అసలు జోష్నని అరెస్టు చేయడం ఏంటి అంటూ అడుగుతూ ఉండగా నేనే కంప్లైంట్ ఇచ్చానండి, నేనే అరెస్ట్ చేయించాను అంటూ సుమిత్ర అయితే చెప్తూ ఉంటుంది. ఏంటి సుమిత్ర నువ్వు చెప్పేది, నువ్వు అరెస్ట్ చేయించడం ఏంటి అంటూ అడుగుతూ ఉండగా ఎన్ని రోజులు మీకు విషయం తెలిసినా మీరు ఏమి చెయ్యకుండా మౌనంగా సహించారు. కానీ నేనెందుకు సహిస్తాను, తనని పెంచిన ప్రేమ నాకు ఉంది. అలాగని తను ఎలాంటి నేరాలు చేసినా చూస్తూ ఊరుకుంటే తను ఇంకా ఘోరాలు చేస్తుంది. దీపను చంపాలని ప్రయత్నించింది, మిమ్మల్ని చంపాలని ప్రయత్నించింది. మీ గొడవ పక్కన పెడితే తన కన్న తండ్రి అయిన దాసునే చంపాలని చూసింది. అలాంటి ఇవన్నీ తెలిసినప్పుడు తనని ఇంకా క్షమిస్తే మనం తన ముందు ఇంకా లోకువవడం కాదు, నేను ఏం చేసినా నన్ను ఎవ్వరూ చెయ్యలేరు అన్న ధీమా తనలో వచ్చేస్తుంది. అప్పుడు మన ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. తనకి తగిన గుణపాఠం రావాలి అన్నా, తనకి బుద్ధి వచ్చి మనసు మార్చుకోవాలి అన్నా జైల్లో తను తగిన శిక్ష అనుభవించి తీరవలసిందే. లేకపోతే తను ఇలాంటి పనులే చేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు మీరు కార్తీక్ చేసింది చాలా పెద్ద తప్పు. నిజం తెలిసి కూడా బయట పెట్టకుండా జోష్నకి భయపడుతున్నట్టు తనకి మద్దతు ఇస్తూ మీరు ఉండడం వల్లే తను ఇంతగా దిగజారిపోయింది. ఈ విషయం నా వరకు వచ్చింది కాబట్టి నేను వదిలిపెట్టేదే లేదు. దీపే నా కన్న కూతురని తెలుసుకున్నాను, జోష్న దాసు కూతురని తెలుసుకున్నాను అంటూ ఇక సుమిత్ర అయితే అందరి ముందు అనేసరికి పారిజాతం అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏంటి, జోష్న నా మనవరాల, దీప దశరథ సుమిత్రుల కన్న కూతురా? నేను మొన్న దాసు గణ్ణి అడిగాను, అసలు దీపకి మనకి ఎలాంటి పోలికలు కనపడడం లేదు. దీపని కన్న కూతురేంట్రా అంటే పని మనిషి పోస్టు అంటూ నన్ను మోసం చేశాడు. ఇప్పుడు తీరా ఇక్కడ చూస్తే జోష్న నా సొంత మనవరాలు, దీప వీళ్ళ కూతురు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? దీపే నా మనవరాలనుకుని జోష్న మీద ఎంతో కోపం చూపించాను, దాన్ని అనరాని మాటలన్నీ అన్నాను. ఎంత మోసం చేశావురా దాసు అంటూ పారిజాతం అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇక జోష్న అయితే అరెస్ట్ అవ్వడం
జోష్న అయితే జైలుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. అప్పుడే దాసు అయితే నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు వదినా, ఇన్ని రోజులు మేము చెయ్యలేని పని నువ్వు చేశావు అంటూ దాసు అయితే ఇక సుమిత్రతో చెప్తూ ఉంటాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.